నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదిపరాశక్తి ధరించిన నవదుర్గ అవతారాలలో చివరిదిగా శ్రీ రాజరాజేశ్వరి అవతారం కనిపిస్తుంది. అమ్మ మనసు అసమానమైన తేజస్సును కలిగిన రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు అనేక ప్రదేశాలలో ఆవిర్భవించారు. అలాంటి శక్తివంతమైన క్షేత్రాలలో బెంగళూరులోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక చింతనలోకి తీసుకుని వెళ్లే అందమైన ఈ దేవాలయమే నేటి మన తీర్థయాత్ర. అంబారౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖి వైష్ణవీ బ్రహ్మాణి త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ. అమ్మ జగాలనేలే జగదాంబ, జయాన్ని విజయాన్ని ప్రసాదించే అపరాజితాదేవి. ఆ తల్లి సన్నిధిలో అడుగుపెట్టిన వారికి, అమ్మ పాదాలను ఆశ్రయించిన వారికి అపజయం ఉండదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇంద్రాది దేవతలచే మహర్షులచే నిత్య నీరాజనాలు అందుకునే అమ్మవారు తన బిడ్డల వంటి భక్తులను అనుగ్రహించడం కోసమే అనేక ప్రదేశాలలో కొలువైంది. అలాంటి పుణ్య ప్రదేశాలలో ఇక్కడి రాజరాజేశ్వరి ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. అంబా శాంభవి చంద్రమౌళిరబలాపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివ త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయవ్వనౌ శుభకరి సామ్రాజ్య లక్ష్మీప్రద చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. జగన్మాతయైన అమ్మవారిని నవదుర్గలుగా ఆరాధించటం అనేది అనాది కాలం నుండి ఉంది. ఆ జాబితాలో బాలా త్రిపుర సుందరి, గాయత్రీమాత, మహాలక్ష్మి, అన్నపూర్ణాదేవి, లలితా త్రిపుర సుందరి, మహాసరస్వతి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, శ్రీరాజరాజేశ్వరీదేవి అవతారాలు కనిపిస్తాయి. అమ్మ చేసే అసుర సంహారం ఎలా ఉంటుంది అనేది కళ్ళకి కడతాయి. తన బిడ్డలు ఆకలితో ఉంటే అమ్మ ఆరాటపడుతుంది. ఆపదలో ఉంటే ఆదుకోవడానికి తప్పించిపోతుంది. అమాయకులైన బిడ్డల పట్ల తల్లి ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టుగా ఆ తల్లి కూడా అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారిపై జ్ఞానామృతాన్ని కురిపిస్తుంది. అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే అందుకు అవసరమైన జ్ఞానాన్ని కూడా ఆ తల్లే ప్రసాదించాలి. అలాంటి జ్ఞానాన్ని తన మూడవ నేత్రంతో కురిపిస్తూ ఉండడం వల్లనే జ్ఞానాక్షి పేరుతో అమ్మ కొలవబడుతోంది. అలా శ్రీక్షేత్ర జ్ఞానాక్షిగా ఆ తల్లి కొలువైన ఈ ఆలయం అమ్మవారి అపారమైన మహిమలకు నెలవుగా కనిపిస్తుంది. ఇక్కడి ఆలయాన్ని చూస్తే అందమైన ప్రకృతి ఒడిలో నుంచి అప్పుడే పుట్టుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. చుట్టూ ఎత్తైన వృక్షాలు, చల్లని గాలి మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ప్రశాంతత, పవిత్రత, పరిశుభ్రత ఈ ఆలయ ప్రత్యేకతలుగా నిలుస్తాయి. కళ్ళ వాకిళ్లలో ఊరంతా ఉల్లాసాన్ని పరుస్తాయి. దుష్ట
ఈ ఆలయ వైభవం స్వాగత తోరణం నుంచి ఆవిష్కృతం కావడం మొదలవుతుంది. అందమైన నగిశీలతో ఆనందాశ్చర్యాలను కలిగించే ఈ ఆలయం మంత్రం వేస్తుంది, మనస్సును కొల్లగొడుతుంది. పొడవైన ప్రాకారాలు, విశాలమైన ప్రదక్షిణ మార్గాలు, అందంగా తీర్చిదిద్దిన మంటపాలు, మందిరాలతో అలరారుతూ ఉంటుంది. ఇక సగర్వంగా నిలిచినట్టుగా కనిపించే రాజగోపురం ఆలయం ఘనతకి కొలమానంగా నిలుస్తోంది. రాజగోపురం 5 అంతస్తులతో అనేక దేవీదేవతల ప్రతిమలతో అబ్బురపరుస్తూ ఉంటుంది. ద్వారపాలికలు, పరిచారికలు, అమ్మవారి వివిధ అవతారాలకు సంబంధించిన ప్రతిమలు, అమ్మవారి వాహనమైన సింహం ప్రతిమలు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ద్రావిడ శైలి శిల్పకళాకృతులు విస్మయుల్ని చేస్తాయి. పొడవైన స్తంభాలు, ఎత్తైన మంటపాలు అందమైన శిల్పకళను మరింత అందంగా ధరించినట్టుగా కనిపిస్తాయి. పరదేవత అయిన శ్రీ రాజరాజేశ్వరి కొలువైన ప్రతి ప్రదేశాన్ని మహిమల మాగాణిగా చెప్పుకోవచ్చు. ఆ తల్లి మనసే అమృత కలశం, ఆమె అనుగ్రహమే అక్షయపాత్ర. వైజయంతిగా, త్రిపురాంతికిగా, దాక్షాయినిగా భక్తులు ఆ తల్లిని అంకిత భావంతో పూజిస్తూ ఉంటారు, అనునిత్యం ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి ఆ తల్లి లీలా విన్యాసాలకు నిలయంగా ఈ ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడి ఆలయం నిర్మాణం ప్రాచీన కాలం నాటి శక్తి క్షేత్రానికి సమానమైందిగా కనిపిస్తుంది. రాజగోపురం 4 వైపులా 4 ప్రవేశద్వార గోపురాలు, స్వర్ణ కవచంతో కాంతులు వెదజల్లే విమాన గోపురం ఈ ఆలయ వైభవానికి అద్దం పడుతుంటాయి. ముఖమంటపం, అంతరాళం, గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం కనిపిస్తుంది. భక్తులు ఒక్కో ప్రాకారాన్ని ప్రదక్షిణా క్రమంలో దాటుకుంటూ అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. కృష్ణశిలగా చెప్పుకునే నల్లని రాయితో మలచిన గర్భాలయంలోని అమ్మవారి రూపం కళకళలాడుతూ కనిపిస్తుంది. వేదికపై అమ్మవారు పాదం వరకు కుడికాలు మడిచి ఎడమ పాదాన్ని పద్మశిలపై ఉంచి దర్శనమిస్తుంది. చతుర్భుజాలతో, త్రినేత్రాలతో, తళుక్కున మెరిసే ముక్కెలతో అమ్మవారు ముచ్చట గొలుపుతూ కనిపిస్తుంది. పాశం, అంకుశం, చెరకుగడ, పుష్ప బాణాలను ధరించిన అమ్మవారు దివ్యమైన తేజస్సుతో సమ్మోహితుల్ని చేస్తుంది. అంబామోహిని దేవతా త్రిభువని ఆనంద సందాయిని వాణి పల్లవ పాణి వేణు మురళీ గాన ప్రియాలోలిని కళ్యాణి ఉడురాజ బింబవదన ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి. శ్రీచక్ర అధిష్టాన దేవత అయిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అందువలన ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా విశాలమైన ప్రదేశంలో నిర్మాణం చేసిన ఆలయం ఇది. అందమైన నగిశీలతో తీర్చిదిద్దిన ఈ ఆలయం ప్రశాంతత, పవిత్రత అనే సహజమైన ఆభరణాలను కలిగినదిగా కనిపిస్తుంది. అడుగడుగున అమ్మవారి మహిమల్ని వీణుల విందుగా వినిపిస్తుంది. ఈ చుట్టుపక్కల ప్రజలంతా అమ్మవారిని తమ ఇష్టదైవంగా ఆరాధిస్తూ ఉంటారు. చాలామంది అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి కానుకలు సమర్పిస్తుంటారు. ఆ తల్లి అనుగ్రహం వల్లని పాడి పంటలకు, సుఖ సంతోషాలకు కొదవు ఉండడం లేదు అని విశ్వసిస్తుంటారు. కరవు కాటకాలు తమ దరిదాపుల్లోకి రాకపోవడానికి కారణం ఆ తల్లి చల్లని చూపేనని భావిస్తుంటారు. కాలం ఎంతగా మారుతున్నా, తరాలు మారుతున్నా ఈ పరిసర ప్రాంతాలలోని వారికి అమ్మవారి పట్ల, ఆ తల్లి అనుగ్రహం పట్ల ఎంత మాత్రం విశ్వాసం తగ్గడం లేదు. ఇప్పటికీ ఇక్కడి పరిసరాల్లో రాజేశ్వరి అనే నామం కలిగిన వారు ఎక్కువగా కనిపిస్తారు. అందుకు కారణం ఆ తల్లి పట్ల ఉన్న అనంతమైన ప్రేమ, అసమానమైన అనురాగం అని చెప్పాలి. అమ్మవారి ఆశీస్సులుంటాయనే ఒక భరోసా అనుకోవాలి. సాధారణంగా ఏ గ్రామంలోనైనా ఒక విశాలమైన పవిత్రమైన నేలను ఎంపిక చేసుకుని ఆగమశాస్త్రం ప్రకారం అక్కడ ఆలయాన్ని నిర్మిస్తూ ఉంటారు. అయితే కొన్ని ఆలయాల నిర్మాణం మాత్రం దైవశక్తి ఆదేశం అన్నట్టుగా జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక లీలా విశేషం కారణంగా ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగిందని స్థల పురాణం చెబుతోంది. ఆ చరిత్రలో తిరుచి స్వామీజీ పేరు వినిపిస్తుంది. ఆధ్యాత్మిక సాధనా దిశగా సుదీర్ఘ ప్రయాణం చేసిన యోగిగా
తిరుచి స్వామీజీ కనిపిస్తారు. భక్తి మార్గం దిశగా అడుగులు వేసిన ఆయన నేపాల్, ఖాట్మండ్ ప్రదేశాల్లో ఎక్కువ కాలం ఉన్నారు. శివపురి బాబా శిష్యరికం చేశారు. ఆధ్యాత్మిక విద్యలను అభ్యసించారు. అలా అనేక దివ్యక్షేత్రాల్లోనూ సిద్ధక్షేత్రాల్లోనూ పర్యటించిన ఆయన ఒక సందర్భంలో ఈ ప్రదేశానికి చేరుకున్నారు. ఒక రోజున ఆకాశంలో 3 గరుడ పక్షులు వలయాకారంలో తిరుగుతూ ఉండడం చూశారు. ఆ పక్షులు తనకేదో సందేశాన్ని ఇస్తున్నట్టుగా ఆయన కనిపించింది. అలా ఆయన వాటికేసి చూస్తూ ఉండగానే ఆ గరుడ పక్షులు దుర్గా, లక్ష్మి, సరస్వతి రూపాలుగా మారిపోయి ఈ ప్రదేశంలో అదృశ్యం కావడం కనిపించింది. ఆ 3 శక్తుల ఏకీకృత రూపమేదో ఇక్కడ నిక్షిప్తమైనట్టుగా ఆయన గ్రహించారు. అలా దుర్గా, లక్ష్మీ, సరస్వతి ఆయనకు సాక్షాత్కరించిన ప్రదేశమే కెంచనహళ్ళి. పూర్వకాలంలో ఈ ప్రదేశంలో మహర్షులు తపస్సు చేసుకున్నట్టుగా, దేవతలు తిరుగాడినట్టుగా స్వామీజీ వారి కనిపించింది. ఈ నేల పరమ పవిత్రమైనది. పురాణకాలం నుంచి ఈ నేల ఎంతో మహిమాన్వితమైనది అనే విషయం ఆయనకు తోచింది. దాంతో ఆయన ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఆ తరువాత కైలాస ఆశ్రమం ఆధ్వర్యంలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వెళ్లారు. ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉండడం వెనుక మరో విశేషం కూడా ఉంది. ఇక్కడ సతీదేవి కర్ణభాగం పడిపోయిందనే విషయం స్వామీజీ దివ్య దృష్టికి గోచరమైంది. అందువల్లనే ఈ ప్రదేశం శక్తి క్షేత్రంగా మారడానికి ఆరాటపడుతోంది అనే విషయం ఆయనకు అర్థమైంది. అమ్మవారికి ఏదైనా కోరిక చెప్పుకుంటే ఆ తల్లి శ్రద్ధగా విని నెరవేర్చడానికి కారణం ఇదేనని ఆయన చెప్పేవారు. ఇక్కడ కొలువైన అమ్మవారిని సాక్షాత్తు అపరాజితాదేవిగానే ఆయన ఆరాధించేవారు. గర్భాలయమూర్తి ఆ స్వామి ప్రతిష్ఠించినదే. అలా ఒక సాధారణమైన ఆలయం మాదిరిగా కాకుండా అమ్మవారు ఇక్కడ ఉండాలనుకుని స్వయంగా వచ్చి చేరిన క్షేత్రం ఇది. అందుకు తగినట్టుగానే అమ్మవారి అనుగ్రహంతో కోరిన వరాలను పొందినవారు ఎంతోమంది కనిపిస్తుంటారు. ఆ తల్లికి ఇచ్చిన మాట మేరకు మొక్కుబడులు చెల్లిస్తుంటారు. అమ్మవారు కొలువైన తరువాతనే ఈ ప్రదేశానికి రాజరాజేశ్వరి నగర్ అనే పేరొచ్చింది. ప్రతి ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్య ఆ తల్లి చూపించే కరుణకి కొలమానమని అనుకోవాలి. ग्रैवेयकैराजिता वीणागान विनोदमण्डितकरा वीरासने संस्थिता चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी. దశమహావిద్యలలో మూడవదైన శ్రీ విద్యా స్వరూపమే శ్రీ లలితాంబికా పురాణాలు చెప్తున్నాయి. లలితాంబికయే లలితగా, త్రిపుర సుందరిగా, శ్రీ రాజరాజేశ్వరిగా పిలువబడుతోంది. కోట్లాది భక్తులచే కొలవబడుతుంది. అలాంటి రాజరాజేశ్వరీదేవి భండాసురుడిని సంహరించిన వృత్తాంతం ఆ తల్లి అసమానమైన శక్తికి నిర్వచనమై నిలుస్తుంది.
లలితాంబికా స్వరూపమైన రాజరాజేశ్వరి దేవిని ఇంద్రాది దేవతలు మహర్షులు కొలిచారు. లోక కళ్యాణం కోసం ఆ తల్లి పాదాలను ఆశ్రయించారు. అలాంటి సందర్భంలోనే ఆ తల్లి భండాసురుడిని సంహరించింది. భండాసురుడు తన తపోబలం కారణంగా గర్వితుడై తన సోదరులతో కలిసి ముల్లోకాలను ఆక్రమిస్తాడు. అమరలోకంలోని దేవతలందరినీ నానా ఇబ్బందులు పెట్టడం మొదలు పెడతాడు. భండాసురుడి ఆగడాలను ఎలా అరికట్టాలి అనేది దేవతలకి అర్థం కాదు. దాంతో వారంతా త్రిమూర్తులకు పరిస్థితిని వివరిస్తారు. సమస్త జీవరాశిని అసుర బాధల నుంచి విముక్తి కలిగించడానికి పూనుకోవలసిందిగా కోరతారు. శక్తి స్వరూపమైన అమ్మవారి వల్లనే అసుర సంహారం జరుగుతుందని, ఆమె పాదాలను ఆశ్రయించండని సెలవిస్తారు. దాంతో దేవీ దేవతలు లలితాంబికను కలుసుకుని పరిస్థితిని వివరిస్తారు. అసుర శక్తుల వలన సమస్త జీవులు చైతన్యాన్ని కోల్పోయాయి అనే విషయం అమ్మవారికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. దాంతో ప్రకృతి మాత అయిన అమ్మవారు ఆగ్రహావేశాలతో రంగంలోకి దిగుతారు. తనపై యుద్ధానికొచ్చిన అమ్మవారిని భండాసురుడు తన సైనిక బలంతో ఎదుర్కొంటాడు. అమ్మవారిపై మంత్రపూరితమైన అనేక అస్త్రాలను ప్రయోగిస్తాడు. ఆ ఆయుధాలను నిర్వీర్యం చేస్తూ అమ్మవారు విజృంభిస్తుంది. భండాసురుడికి మద్దతుగా యుద్ధరంగంలోకి దిగిన అతని సోదరులంతా నేలకూరుతారు. ఇతర పరివారం కుప్పకూలుతుంది. అయినా భండాసురుడు వెనక్కి తగ్గకుండా ముందుకు కదులుతాడు. అప్పుడు అమ్మవారు ప్రయోగించిన మహాకామేశ్వర అస్త్రం భండాసురుడిని నామరూపాలు లేకుండా చేస్తుంది. ఇలా లోక కళ్యాణం కోసం అసుర సంహారం చేసిన లలితాంబికయే శ్రీ రాజరాజేశ్వరి దేవి. అలాంటి ఆ తల్లి దర్శనమే సమస్త విజయాలను ప్రసాదిస్తుంది. नमस्ते शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे శత్రువు ఎంతటి శక్తిమంతుడైనా వరబల సంపన్నుడైనా అమ్మవారి ముందు నిలచి గెలిచిన వారు లేరు. అందుకే ఇంద్రాది దేవతలు ఆ తల్లిని అపరాజితాదేవిగా స్తుతించారు, కీర్తించారు. అమ్మవారి నామాన్ని స్మరించిన, ఆ రూపాన్ని ధ్యానించిన అపజయమనేది దరిదాపుల్లోకి రాదు అన్నది మహర్షుల మాట. అందువల్లనే అప్పట్లో రాజులు అమ్మవారి ఆలయాలను తమ కోట లోపల తప్పకుండా నిర్మించేవారు. బెంగళూరులో శక్తి సంబంధమైన ఆలయాలలో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో రాజరాజేశ్వరి ఆలయం ఒకటని చెప్పవచ్చు. అందువలన ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అనునిత్యం ఇక్కడ అత్యంత నియమనిష్టలతో పూజాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. పర్వదినాలకి సంబంధించిన విశేషాలు ఆలయ విశిష్టతను చాటుతూ ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల కిందట నిర్మించిన ఆలయమిది. ప్రతినిత్యం కామధేనువు పూజతో అమ్మవారి నిత్య పూజలు మొదలవుతాయి. ఆ తరువాత పంచామృతాలతో, వివిధ రకాల పండ్ల రసాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అభిషేకం అనేది అమ్మవారికి ఒక ఉత్సవం మాదిరిగా జరుపుతారు. అందువలన అభిషేక కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఆ తరువాత పూలమాలలతో, ఆభరణాలతో చేసే అలంకారం చూడడానికి 2 కళ్ళు చాలవు అని చెప్పాలి. ఇలా నిత్య, పక్ష, మాస, అయన వార్షికోత్సవాలను ఇక్కడ వైభవంగా నిర్వహిస్తుంటారు. దసరా నవరాత్రుల్ని మరింత ఘనంగా జరుపుతారు. నవదుర్గా రూపాలలో అమ్మవారి అలంకారం మనోహరమని చెప్పాలి. మకర సంక్రాంతి రోజుల్లోనూ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు, విశేషమైన సేవలు నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే రథోత్సవం మరింత విశేషాన్ని సంతరించుకొని కనిపిస్తుంది. ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. नमो देव्यै महादेव्यै शिवा
सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मतां रौद्रायै ते नमो नित्ये गौर्यै धात्रै नमो नमः ज्योत्स्नायै चन्द्ररूपिण्यै सुखायै सततं नमः कल्याण्यै प्राणिनामृद्ध्यै सिद्ध्यै कूर्म्यै नमो नमः नैऋत्यै भूभृतां लक्ष्म्यै सर्वाण्यै ते नमो नमः दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिणे ख्यात्यै तस्यै च कृष्णायै धूम्रायै सततं नमः ఇదే ఆలయ ప్రాంగణంలో గణపతి కుమారస్వామి ప్రత్యేక మందిరాల్లో కొలువై ఉన్నారు. గణపతిని దర్శించడం వలన సమస్త ఆటంకాలు తొలగిపోతాయి. తలపెట్టిన కార్యాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సఫలీకృతమవుతాయి. అందువల్ల భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆయన అనుగ్రహాన్ని కోరుతారు. ఇక కుమారస్వామిని దర్శించుకోవడం వలన నాగ సంబంధమైన అన్ని దోషాలు దూరమవుతాయి. అందువలన ఆ స్వామి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు అందుకుంటారు. ఆలయాన్ని ఉదయం 6 గంటలకే తెరుస్తారు. అభిషేకాలు, హారతులు, నైవేద్యాలు దర్శనం తరువాత మధ్యాహ్నం 12:30 గుడి తలుపులు మూస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతినిస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బెంగళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలున్నాయి. బెంగళూరుకు చేరుకున్న వారు స్థానిక వాహనాల్లో ఈ ఆలయానికి తేలిగ్గా చేరుకోవచ్చు. శ్రీ లలితాంబకినే రాజరాజేశ్వరిగా పిలుస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. అలాంటి ఆ తల్లి ఇష్టపడి కొలువైన ఆలయం ఇది. ఇష్టదైవమై పూజాభిషేకాలు అందుకునే క్షేత్రం ఇది. అలాంటి ఈ క్షేత్రాన్ని తిలకించారు కదా. మరో ఆలయ సందర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీచక్ర నిలయాన లలితాంబికా దురితాలు తొలగించు దుర్గాత్మిక మహిషాదులను జీల్చు మంత్రానివై ధరించు మార్గాల తంత్రానివై ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.